వామో ధనుష్ కి ఇంత టాలెంట్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఇప్పటికీ ఆయన ఈ రెండో సినిమాని సొంతంగా కథ రాసుకొని మరీ డైరెక్షన్ చేశాడు. జాబిలమ్మ నీకు వంత కోపమా ఈ సినిమా నాకైతే చాలా బాగా నచ్చేసింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ జనరేట్ చేశారు ధనుష్ గారు అయితే. స్టోరీ లైన్ ఏంటంటే ప్రభు అనే చెఫ్ లైఫ్ లోకి నీలా అనే అమ్మాయి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది మొత్తం మీరు థియేటర్ లో చూస్తారు. ఈ సినిమా స్టోరీ లైన్ కూడా సింపుల్ గా ఉంటుంది కానీ చాలా యూనిక్ గా ఉంటుంది. సీన్స్ మాత్రం చాలా మంచి సీన్స్ రాస్తున్నారు ధనుష్ గారు అయితే. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. గోల్డెన్ స్పారో సాంగ్ వచ్చినప్పుడు మాత్రం మనకు మంచి వైబ్ అయితే వస్తుంది థియేటర్ లో. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని చాలా ప్రాపర్ గా యూస్ చేసుకున్నారు ధనుష్ గారు అయితే. అంటే హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ సినిమాకి మెయిన్ పిల్లర్. సినిమాని చాలా బాగా కామెడీతో నిలబెట్టేశాడు. హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ చాలా చోట్ల హీరో యాక్టింగ్ ధనుష్ గారు యాక్టింగ్ లాగే అనిపిస్తుంటుంది. మీరు గానీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎంటర్టైనర్ మూవీ చూడాలనుకుంటే వెంటనే మీ ఫ్రెండ్ గానీ పట్టుకొని వెళ్ళిపోండి. మీకు సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 డైమండ్స్. ఆల్రెడీ మీరు ఈ సినిమాని చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి.